కృష్ణ అండి అందరికీ. నేను శ్రీమన్నారాయణం 100 దశకాలు నేర్చుకున్నానండి. ఆన్లైన్లో టెలిగ్రామ్ యాప్ ద్వారా నేర్చుకున్నానండి. అవి మీరు కూడా వింటారని నేను ప్రతిరోజు నిత్యపారాయణం కింద ప్రతిరోజు దశకాలు చదువుకుంటున్నానండి. అవి ఆడియోల కింద చేసి వీడియోల కింద తీసి ఎడిట్ చేసి పెడుతున్నానండి. మీరు కూడా వింటారని ఆశిస్తున్నాను, చూస్తారని, ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందండి. ఇవి శ్రీమన్నారాయణ నేర్చుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో మనకి భగవద్గీత, భాగవతం, రామాయణం సంబంధించిన అన్ని రకాల కథలు కూడా ఉంటాయండి. ఇందులో చాలా అద్భుతంగా ఉంటాయండి. ముందు నేర్చుకోవడానికి కష్టంగా అనిపించిన మీరు వినగా 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 మనకి 100 దశకాలు చాలా ఇంట్రెస్ట్ కలుగుతుందండి. ఆ కృష్ణయ్యే మనకి అనుగ్రహిస్తాడండి. ఈ దశకాలు మనం చదవడానికి కూడా కృష్ణయ్య అనుగ్రహం ఉంటుందండి. నేను అలాగే కృష్ణయ్య అనుగ్రహంతో నేను నేర్చుకున్నానండి. ఫస్ట్ భయపడ్డాను, నేర్చుకోగలనో లేదో అని. కానీ సులభంగానే నేర్చుకున్నానండి. మా ప్రవళిక మేడం గారు కూడా చాలా అద్భుతంగా నేర్పారండి. ముందుగా మా గురువుగారైన ప్రవళిక మేడం గారికి, లక్ష్మీ మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదములండి. తర్వాత మా ప్రవళిక మేడం గారైన సారిక మేడం గారు కూడా చాలా బాగా నేర్పుతారండి. ఆవిడ ఆడియోలు వీడియోలు కూడా మాకు పంపించారండి. ప్రవళిక మేడం గారి ఆడియోలు, సారిక మేడం గారి ఆడియోలు చూసి మేము ముందు నేర్చుకున్నాక తర్వాత ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి అవి నేర్చుకున్నామండి. చాలా బాగుంటాయి. మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మీరు ఎవరైనా నేర్చుకుంటారంటే మా బ్యాచ్ అయిపోయాక ఇంకో బ్యాచ్కి మా ప్రవళిక మేడం, సారిక మేడం కూడా నేర్పుతున్నారండి. మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే నేను ఆ టెలిగ్రామ్ యాప్ ద్వారా లింక్ మీకు ఎవరికైనా పెడతానండి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గురువుగారితో నేర్చుకుంటేనే మనకి ఇవి వస్తాయండి. మనం చదివేస్తే రావండి. ప్రతి ఒక్కరూ మీరు గురువుగారితో నేర్చుకుంటేనే చాలా అద్భుతంగా ఉంటాయండి. ఏది సాధన చేయాలన్నా మనకి గురువుగారు ఉండాలండి. ముందు గురువుగారు ఉంటేనే ఆ గురువుగారి దగ్గర నేర్చుకుంటేనే మనకు విద్య బాగా వస్తుందండి. అలా మా ప్రవళిక మేడం గారు చాలా చక్కగా మాకు ఈ దశకాలు ముందు చదవడానికి చాలా భయపడ్డానండి నేను. తర్వాత కృష్ణయ్య అనుగ్రహంతో నేర్చుకోగలిగాను. చాలా బాగా నేర్పించారండి. మా ప్రవళిక మేడం గారు అయితే అసలు ఒక్కొక్క దశకం మాకు నేర్పాక రివిజన్ పెట్టి చక్కగా మాతో చదివించి మళ్ళీ తర్వాత మాకు ఆవిడ క్లాసులు చెప్పేశాక కూడా మేడంలని చక్కగా వేసి ఆ మేడంతో కూడా మాకు ప్రాక్టీస్ చేయించేవారండి. ప్రతిరోజు మేము మా బ్యాచ్ అంతా చాలా శ్రద్ధగా నేర్చుకున్నామండి. అదంతా కృష్ణయ్య అనుగ్రహం అండి. మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. శ్రీమన్నారాయణం చాలా అద్భుతమైన కావ్యం అండి. నారాయణ భట్టతిరి అనే నంబూద్రి వంశానికి చెందిన ఆయన అండి అది రచించారు. అది ఎలా అంటే ఆయన శ్రీమన్నారాయణుని అసలు రాయడానికి కారణం భక్తాగ్రసుడైన భట్టతిరి అన్న అతను శ్రీమన్నారాయణ ఆయన కేరళ రాష్ట్రంలో నంబూది బ్రాహ్మణ వంశానికి చెందినవారంటండి. ఆయన వాళ్ళ గురువుగారికి వాతరోగమును పక్షవాత వ్యాధి వస్తుందంటండి. ఆ రెండు వ్యాధులు ఈ నారాయణ భట్టతిరి గారు తన ఒంటి మీద ఆ రోగాలన్నీ ఆయన మంత్రశక్తితోటి ఈయన తీసుకున్నట్టంటే గురువుగారి అవన్నీ కలిపి ఆ వాత రోగంతో అన్నిటితోటి ఆ గురువాయూరు వెళ్ళి ఆ గురువాయూరు కృష్ణుడి దగ్గర తన రోగాలన్నీ తగ్గించమని 100 రోజులు 100 దశకాలు రచించారంటండి. ఆ 100 దశకాలు మనం నేర్చుకోవడానికి చాలా అద్భుతంగా సులభంగా నేర్చుకునేలాగా వాటి అర్థాలు అన్నీ చెప్పి పుస్తకాలు రచించి పెట్టారండి. చాలా అద్భుతంగా ఉంటుందండి కీర్తనలు అన్నీ. ఆయన నారాయణ భట్టతిరి గారి రోగం 100వ దశకం పూర్తయ్యేటప్పటికి శ్రీకృష్ణ పరమాత్మ గురువాయూరు కృష్ణుడు ప్రత్యక్షం అవుతారంటండి. ప్రత్యక్షం అయ్యి ఆయనకి సాక్షాత్కరిస్తారంటండి. ఆ అద్భుత 100వ శ్లోకంలో ఆయన కృష్ణయ్య ఆయన ప్రత్యక్షమైన అది ఛందస్సు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ దశకం లాస్ట్ దశకంలో ఆయనకి కృష్ణయ్య సాక్షాత్కరించి ఆయనకి ప్రత్యక్షంగా కనపడుతుంటే మనం ఈ శ్లోకాలన్నీ చదువుతున్నప్పుడు మనకు అనుభూతి చెందుతుందండి. అవి మనం చెప్తే సరిపోదండి. మీరు శ్లోకాలు నేర్చుకుని అవి చదువుతున్నప్పుడు దానికి అర్థాలు మా లక్ష్మీ మేడం చాలా అద్భుతంగా చెప్తారండి. ఆ తెలుగు అర్థాలు ప్రవళిక మేడం ఏమో మాకు ఆ దశకాలన్నీ చెప్పేశాక లక్ష్మీ మేడం తెలుగు అర్థాలు చెప్తారండి. చాలా అద్భుతంగా ఉంటాయండి ఆ కథలన్నీ వింటే.
మనకు నిజంగానే ఆ కృష్ణయ్య దగ్గర జరిగినవన్నీ మనం సాక్షాత్తు మన కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటాయండి. అంత అద్భుతంగా ఉంటాయి. నేను చెప్తున్నదంతా ఉత్తినే కాదండి, మీకు అనుభవిస్తే తెలుస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటాయి. నారాయణ తిరుపతి గారు ఆయన ఎందుకు ఆ దశకాలు రచించి ఆయన కృష్ణుడు సాక్షాత్కరించాడో అది అన్నీ ఆ వివరాలన్నీ కూడా ఆ దశకాల్లో తెలుగు అర్థాలు ఉంటాయండి. ఆ పుస్తకంలో మీకు గీతా ప్రెస్ ద్వారా బుక్ తెప్పించుకోండి. చాలా అద్భుతంగా ఉంటాయండి. ఆ శ్లోకాలన్నీ చదివేశాక తెలుగు అర్థాలు మీకు మీరుగా చదువుకోండి. చాలా బాగుంటాయండి అవి. మీరు కూడా నేర్చుకుంటారని వింటారని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నానండి. ఎందుకంటే మీరు కూడా నేర్చుకుని నాకు కామెంట్ల రూపం ద్వారా పెడితే మీరు నేర్చుకుంటున్నారో లేదో, మీరు వింటున్నారో లేదో, నేను చెప్పే మాటలు నాకు తెలియాలంటే మీరు కామెంట్ల రూపంలో నాకు పెట్టండి. హరే శ్రీనివాస, మీరు కూడా నేర్చుకుంటారని ప్రతి ఒక్కరికి ఆ కృష్ణయ్య ఆశీస్సులు, ఆ గురువాయూర్ కృష్ణయ్య ఆశీస్సులు నారాయణ తిరుపతి గారికి ఎలాగైతే లభించినాయో అలాగే ఈ దశకాలు విన్నవారికి, చదివిన వారికి, చూసిన వారికి ప్రతి ఒక్కరికి లభిస్తాయండి. మీరు అందరికీ కూడా కృష్ణయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హరే శ్రీనివాస, హరే కృష్ణ.